హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మహాసరస్వత్యై నమ దీనామవిత్రయోచు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదా శారదాంభోజవదనాం వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆవ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహత్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమో అస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుణ్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ రావణానంతపురంలో సీతాన్వేషణం 6వ సర్గ ప్రారంభిస్తున్నాం. సనికామం విమానేషు విషణ్ణ కామరూపధృత్ విచచార పునః లాఘవేన సమన్వితః. సనికామం విమానేషు విషణ్ణ కామరూపధృత్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్విత. కోరిన రూపాలను ధరించగల సమర్థమైన ఆ హనుమంతుడు అనేక గృహాలలో అన్వేషించిన సీత కానరాకపోవడంతో దిగులుపడి మళ్ళీ మహావేగంతో సీతాన్వేషి అయి లంకానగరంలో తిరుగుసాగాడు. ఆ తర్వాత శుభలక్షణాలు ఉన్న హనుమంతుడు సూర్యుని వర్ణముతో ప్రకాశిస్తున్న ప్రాకారంచే పరివృతమై ఉన్న రావణుని భవనమున ప్రవేశించను. సింహాలచే మహారణ్యం పరిరక్షింపబడుచున్నట్లు భీకరములైన రాక్షసులు కావలి ఉన్న ఆ రావణుని భవంతుని జాగ్రత్తగా పరిశీలిస్తూ హనుమంతుడు ఆశ్చర్యము చెందాడు. వెండితోనూ బంగారంతోనూ నిర్మితమైన అలంకరింపబడి మిగుల సుందరముగాను ఆశ్చర్యము గొలుపునట్టి ముఖద్వారములతోనూ వాకిళ్లతోనూ ఆ రావణుని భవనం విరాజిల్లుతున్నది. ఏమాత్రము శ్రమ ఎరుగని శూరులైన గజపాలకులు గజములను అధిష్ఠించి ఆ రావణ భవనాన్ని కాపలా కాస్తున్నారు. అజేయములైన గుర్రాలను పూంచిన రథములపై సంచరిస్తున్న వీరులు కూడా ఆ భవనంలో ఉన్నారు. సింహాలు పులుల చర్మాలతో చేయబడ్డ కవచములు అమర్చబడినవి. బంగారు వెండి దంతాలతో అలంకరింపబడినవి అయిన విచిత్రమైన రథాలు మహాధ్వనితో సదా అక్కడ సంచరిస్తూ ఉన్నవి. అనేక రత్నాలచే అలంకరింపబడిన అమూల్యమైన ఆసనాలు పాత్రలు ఆ రావణుని భవనంలో కోకొల్లలుగా ఉన్నవి. అంతేగాక మహారథుడు నివాస స్థానంగా అది అలరారుతున్నది. శ్రేష్టమైన రథాలు ఉత్తమాసనాలు ఆ భవనంలో చోటు చేసుకున్నాయి. చూడముచ్చట గొలిపే అద్వితీయ లక్షణములున్న అనేక విధాలైన మృగాలు పక్షులు వేల సంఖ్యలో ఆ రావణ భవనంలో ఎల్లడెలా కానవస్తున్నాయి. సుశిక్షితులు వినయ ప్రవర్తనలు గల వారు అయిన రాక్షసులు వెలుపల నుండి ఆ భవనాన్ని రక్షిస్తున్నారు. ఆ భవనంలో ప్రతి చోట ఆనందంలో మునిగి ఉన్న కులీన వంశ సంజాతులైన సుందరాంగులు కానవస్తున్నారు. రావణుని నివాసమైన ఆ భవనంలో
సంతోషాలతో ఓలలాడుతున్న స్త్రీరత్నాలు ఎందరో నివసిస్తూ ఉన్నారు. ఆ భవనం నుండి సముద్ర ధ్వని మల్లే శ్రేష్టములైన వారి ఆభరణముల మంజుల రవములు వినవస్తున్నాయి. ఛత్ర చామరాది రాజచిహ్నాలతో కూడినది, శ్రేష్టములైన అగరు చందనాది లేపన ద్రవ్యాలతో నిండినది. మహాజనులతో నిండి ఉన్న ఆ రావణ భవనం సింహాలతో వ్యాప్తమై మహారణ్యం మల్లే శోభిస్తుంది. భేరీ మృదంగ ధ్వనాలతో శంఖధ్వనులతో ఆ భవనం ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఆ భవనమునందు నిత్యము గంధ పుష్పాదులచే అర్చనలు జరుగుతూ ఉండటమే కాక పౌర్ణమి, అమావాస్య మున్నగు పర్వదినాలలో హోమములు కూడా వనరుస్తూ ఉంటారు. ఆ భవనాన్ని సదా రాక్షసులు పూజిస్తూ ఉంటారు. సముద్రం మళ్ళీ ఆ భవనం నడిమి భాగం గంభీర ముద్ర వహించి నిశ్శబ్దంగా ఉంది. ఆ భవనంపై కప్పునకు మహారత్నాలు అనేకం పొదగబడి ఉన్నాయి. ఆ భవనం రత్నమయమై ఒప్పారుతున్నది. మహాత్ముడైన రావణుని ఆ గొప్పదైన భవనాన్ని హనుమంతుడు చూశాడు. రథ గజ తురగముల సమూహముతో కిక్కిరిసి అతి సుందర రూపంతో అలరారుతున్న ఆ రావణ సౌదరాజాన్ని లంకానగరానికే అలంకారమని భావిస్తూ హనుమంతుడు రావణుని సమీపననే సంచరించసాగాడు. మనస్సులో ఏమాత్రము జంకు గొంకు లేక రాక్షసుల గృహాలను, వాటి ఉద్యానవనాలను ఒకటి వెంట ఒకటిగా సీతాదేవికై అన్వేషిస్తూ ఆ హనుమంతుడు తిరగసాగాడు. పరాక్రమశాలి మహావేగవంతుడు అయిన హనుమంతుడు ముందుగా రావణుని మంత్రి అయిన ప్రహస్తుని గృహంలో దూకి అక్కడ్నుంచి మహాపార్శ్వుని ప్రాసారంలోకి దూకాడు. ఆ తర్వాత హనుమంతుడు మేఘ సదృశ్యమైన కుంభకర్ణుని భవనంలోనికి, తదుపరి విభీషుని ప్రాసాదంలోకి ప్రవేశించాడు. తదనంతరం హనుమంతుడు వరుసగా మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జుహుడు, విద్యున్మాలి అను రాక్షస ప్రముఖుల గృహాలలోనికి దుమికెను. మహాతేజస్వి వానర సైన్య పాలకుడు అయిన హనుమంతుడు తరువాత వజ్రద్రష్టుని, శుకుని గృహాలలోనికి, ధీమంతుడైన సారణుని గృహంలోనికి, ఇంద్రజిత్తు భవనంలోనికి సైతం వెళ్ళి సీత కోసం వెతికాడు. జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యకేతువు, వజ్రకాయుడు అనే రాక్షస వీరుల గృహాల మీదికి దూకి అక్కడ కూడా వెతుకనారంభించాడు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సుందరకాండ రావణాంతపురంలో సీతాన్వేషణం 6వ సర్గ 22 వరకు తెలియజేసినాము. ఓం శాంతి శాంతి శాంతి.